హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి 73,000 ఉద్యోగాలకు గాను ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడం అయితే జరిగిందండి. సో నిరుద్యోగ అభ్యర్థులకు ఇదొక మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు. 10th ఇంటర్ డిగ్రీ అర్హతతో మరి ఖాళీలు అయితే ఉండడాన్ని మనమైతే చూడవచ్చు. మరి ఈ రిక్రూట్మెంట్ బాధ్యతలని SSCకి అయితే కేంద్ర ప్రభుత్వం అప్పగించడము జరిగింది. మరి ఈ వివరాలన్నీ కూడా మనము క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్, అందరూ కూడా గమనించాలి. అంతేకాకుండా మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. అంతేకాకుండా చాలామంది నోటిఫికేషన్ మాకు రావట్లేదు అని చెప్పి కామెంట్ చేస్తున్నారండి. వాళ్ళు ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత చాలామంది బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం లేదు. ఆ బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అలా చేస్తేనే మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. డైలీ మన ఛానల్లో మరి ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్తున్నాను, గవర్నమెంట్ ప్రైవేట్ ఉద్యోగాల గురించి చెప్తున్నాను, ఫాలో అవ్వండి. సరే, మరి మనకు రీలెవెల్ బై అకాడమీలో మంచి జాబ్ అప్డేట్ అయితే వచ్చిందండి. అది చూసిన తర్వాత మనము కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్దాము. హే గైస్, వెల్కమ్ టు రీలెవెల్ బై అకాడమీ, ఇండియాలోని లార్జెస్ట్ టెస్ట్ హైరింగ్ ప్లాట్ఫామ్. సో గైస్, ఇక్కడ బీఎస్సీ, చార్టెడ్ అకౌంటెంట్ మరియు కోడింగ్ మూడు కూడా డిఫరెంట్ ఫీల్డ్ అండి. కానీ రాహుల్ తనకు నచ్చినటువంటి జాబ్ అయితే తెచ్చుకున్నాడు. ఇక్కడ రాహుల్ అనేటువంటి క్యాండిడేట్ రీలెవెల్ క్యాండిడేట్గా మనం చెప్పుకోవచ్చు. మరి రాహుల్ ముఖేష్ సింగ్ గురించి మాట్లాడితే అతనికి మరి కోడింగ్ అంటే చాలా ఇష్టం. బట్ 12th కామర్స్ అండి, డిగ్రీలో బీఎస్సీ, అంతేకాకుండా జాబ్ కూడా తెచ్చుకున్నాడండి. బట్ రాహుల్ ఆ జాబ్ని రిజెక్ట్ చేసి మంచి జాబ్ అయితే చాలా తక్కువ టైంలో విత్ ఇన్ 1 monthలో తెచ్చుకున్నాడు. ఏ విధంగా అండి? రీలెవెల్లో టెస్ట్ రాసి జాబ్ అయితే తెచ్చుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చాలా మంచి శుభవార్తగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ 800+ కంపెనీస్, 1000+ ఆపర్చునిటీస్ ఉంటాయండి. మీరు కూడా మంచి ప్లాట్ఫామ్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. గ్రేట్ న్యూస్ టు స్టూడెంట్స్, రీలెవెల్ కోర్సెస్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారండి. మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా మరి విత్ ఇన్ 14 daysలో మీరు కనుక సాటిస్ఫై అవ్వకుంటే మీ అమౌంట్ మీకు 1 రూపీతో సహా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మంచి అవకాశం ఉపయోగించుకోండి. ప్రజెంట్ బిజినెస్ డెవలప్మెంట్ టెస్ట్ అయితే మనకు అందుబాటులో ఉందండి. సో మీరు ఇక్కడ నుంచి మీ ఫోన్లోనే క్లాసెస్ని లైవ్ క్లాసెస్ వినవచ్చు. మీకు నచ్చిన చోట నచ్చిన టైంలో అటెండ్ అవ్వచ్చండి. ఓకేనా? అంతేకాకుండా రికార్డెడ్ క్లాసెస్ వినవచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ అయితే అన్నీ కూడా చూడవచ్చు. ఇక్కడ మనకు ఆన్లైన్ లైబ్రరీ అనేది యాక్సెసిబుల్గా ఉంటుందండి. అక్కడ నుంచి మనం అన్నీ కూడా వినవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇక్కడ 11 రకాల ఫ్రీ టెస్ట్లతో పాటుగా మంచి కోర్సెస్ కూడా లాంచ్ చేయడం అయితే జరిగిందండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. దానిపైన రిజిస్టర్ అయిన వెంటనే మీకు టెక్నికల్ టీం నుంచి కాల్ వస్తుందండి. మీకు అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది. ఓకేనా? లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే మోస్ట్ ఇమీడియట్ అనేటువంటి అంశంతో దీన్ని అయితే విడుదల చేయడం జరిగిందండి. ఆఫీస్ మెమరెండమ్ ఫిల్లింగ్ అప్ వేకెన్సీస్ ఇన్ మిషన్ రిక్రూట్మెంట్ మోడ్ అంటూ మనకు తెలుస్తుంది. అంటే అత్యంత ఫాస్ట్గా వీటిని అయితే రిక్రూట్మెంట్ చేయండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇట్ హ్యాస్ బీన్ ఇన్ఫార్మ్డ్ బై ద స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దట్ ఇంటెంట్స్ హ్యావ్ బీన్ ప్లేస్డ్ బై డిపార్ట్మెంట్స్, మినిస్ట్రీస్ ఫర్ వేరియస్ పోస్ట్ ఫర్ ద 2022 సైకిల్ అంటూ మనకు తెలియజేశారు. అంటే ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి ఖాళీలు డిపార్ట్మెంట్స్కి, మినిస్ట్రీస్కి అన్నిటికీ కూడా వీటిని కాపీ అయితే పంపడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? ఇట్ హ్యాస్ బీన్ డిసైడెడ్ టు ప్లేస్ ఏ సెంట్రల్ ఇంటెంట్ ఆన్ SSC ఫర్ ద సేమ్ నెంబర్ యాజ్ ద 2022 సైకిల్ అంటూ మనకు తెలియచేయడాన్ని మనమైతే చూడవచ్చండి. మొత్తము 73,000 ఖాళీలు ఉన్నాయండి. అన్నిటినీ కూడా మరి ఫిల్ అయితే చేయబోతున్నారు. ఇందులో కనుక మనము గమనించినట్లయితే చూద్దాం. ఇందులో కనుక గమనించినట్లయితే ఆల్మోస్ట్ 10th ఇంటర్ డిగ్రీతోనే ఎక్కువైతే ఖాళీలు ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. సో ఇక్కడ మనకు అన్ని విభాగాల ఖాళీలు అయితే ఇవ్వడం జరిగిందండి. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి
నెక్స్ట్ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుంచి అన్ని ఖాళీలు ఉన్నాయి చూడండి ఇక్కడ గ్రాండ్ టోటల్. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నుంచి, క్యాబినెట్ సెక్రటేరియట్ నుంచి, నెక్స్ట్ క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్ నుంచి, సిబిడిటి నుంచి, ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ నుంచి ఖాళీలు మాత్రము చాలా ఉన్నాయండి. గ్రాండ్ టోటల్లో చూడండి మీకైతే కనిపిస్తాయి అన్నీ కూడా. నెక్స్ట్ వీటి యొక్క లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి, డౌన్లోడ్ చేసుకుని ఒకసారి క్లియర్గా చూడండి. వీటన్నిటికి సంబంధించి మనకు మరి ఎస్ఎస్సి ద్వారా అతి త్వరలోనే నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. ఓకేనా. కలెక్టర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంటెంట్ తెలియజేశారు. నెక్స్ట్ సిపిడబ్ల్యూడిలో 1563. సో ఈ విధంగా అన్ని విభాగాలలో అండి ఇక్కడ చూడండి అన్ని విభాగాలలో ఖాళీలు అయితే ఉన్నాయండి. అతిపెద్ద నోటిఫికేషన్ అయితే కాబోతుంది ఇది. కామర్స్ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నాయండి. ఢిల్లీ పోలీస్లో కూడా 7550 ఖాళీలు ఉన్నాయండి ఢిల్లీ పోలీస్లో. ఇదైతే చాలామంది మన వాళ్ళు కూడా అప్లై చేస్తూ ఉంటారు ఈ ఢిల్లీ పోలీస్ విభాగానికి. సో వన్ బై వన్ అయితే ఇవి వస్తుంటాయండి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు కూడా మీకు తెలియజేస్తూనే ఉంటాను. ఓకే. నెక్స్ట్ ఇంకొక చాలా అంటే కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అండి. పోస్టల్ డిపార్ట్మెంట్లో కూడా 9955 ఖాళీలు ఉన్నట్లుగా ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేయడాన్ని మనము చూడవచ్చు. పోస్టల్ డిపార్ట్మెంట్లో అండి. దీన్ని కూడా ఎస్ఎస్సిఏ చూసుకోవడాన్ని మనమైతే చూడవచ్చు. అంటే ఎక్కువ పోస్టులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అయితే మీకు తెలియజేస్తున్నాను. ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో ఎంఈఎస్ ఉద్యోగాలండి 2963 ఖాళీలు ఉన్నట్లుగా ఇక్కడైతే తెలియజేశారు. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్లో కూడా ఖాళీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకు ఈ సర్క్యులేషన్ అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక్కడ గ్రాండ్ టోటల్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. గ్రాండ్ టోటల్ కనుక మనం చూసినట్లయితే 73,333 ఖాళీలండి మొత్తం. 73,333 ఖాళీలు ఉన్నట్లుగా మనకైతే అఫీషియల్గా తెలియచేయడాన్ని ఇక్కడ చూడవచ్చు. సో వీటన్నిటికీ కూడా ఆల్మోస్ట్ 10th ఓకే ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హతతోనే ఈ ఉద్యోగాలన్నీ కూడా ఉన్నాయి. ఓకేనా. కొన్నిటికి చాలా తక్కువ పోటీ ఉంటుందండి, కొన్నిటికి పోటీ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఎస్ఎస్సి నిర్వహించేటువంటి కొన్ని పరీక్షలకు చాలా తక్కువ పోటీ ఉంటుంది, చాలామంది అప్లై చేయరు. కానీ కొన్ని పరీక్షలకు మాత్రం చాలా అంటే చాలా హెవీగా పోటీ అయితే అభ్యర్థుల నుంచి ఉంటుందండి. కాబట్టి సో మీకు ఏ ఉద్యోగాలపైన మీరు ప్రిపేర్ అవుతున్నారో ఎగ్జాక్ట్లీ దానిపైన టార్గెట్ పెట్టేసి ప్రిపేర్ అవుతే చాలా చాలా ఈజీ అయితే అవుతుంది. ఓకేనా. సో ఇంకా మీకు డీటెయిల్గా ఇవన్నీ కూడా మేము చూసుకుంటాం. ఒకసారి పీడిఎఫ్ ఇవ్వండి అంటే లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు. ఓకేనా. సో గైస్ అంతేకాకుండా రీలెవెల్ బై అకాడమీలో మరి ప్రతిరోజు అయితే ఆన్లైన్ ఎగ్జామ్ రాసుకునే వెసులుబాటు అయితే ఉంటుందండి. జస్ట్ అటెంప్ట్ చేయండి ఎగ్జాము, దాంట్లో క్వాలిఫై అయితే జాబ్ అండి. మీకు 1 రూపీ కూడా మీరు పే చేయని అవసరం లేదు, మీరు రెజ్యూమ్లు పంపనవసరం లేదు, సో హెచ్ఆర్తో ఇంటర్వ్యూలు అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఓకే. చిన్న టెస్ట్ రాయండి సరిపోతుంది. ఓకే. రీలెవెల్ బై అకాడమీ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్.